అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం ఫెరీ పాయింట్కి అయితే వెళ్తున్నాం అండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయింది. ఇక్కడ మీకు ఏం కనపడదని చెప్పేసి ఇక్కడ వచ్చిన దాబా ఉంటే ఇక్కడ ఆగి చాయ్ తాగుతూ పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. కొంచెం చలి బాగానే ఉందండి, ఫాగ్ కూడా ఉంది, అందుకని నేను వీడియో క్యాప్చర్ చేయలేను. మళ్ళీ మనం ఫెరీ పాయింట్కి వెళ్ళి అక్కడ షిప్ దగ్గర ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఇవాళ. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయామండి. మన రూమ్ అయితే చెక్అవుట్ చేసాము. మనమైతే ఫెరీ పాయింట్ దగ్గరికి వచ్చామండి. మనం టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ ఫెరీ పాయింట్ టికెట్ తీసుకుని మనం అయితే లోపలికి ఎంటర్ అవుతాము. ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ లోపలికి పంపిస్తున్నారు. టికెట్ లేని వాళ్ళు మాత్రం ఇక్కడ కౌంటర్లో నుంచి మనం టికెట్ బుక్ చేసుకుని తర్వాత లోపలికి అయితే వెళ్ళాలండి. ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఫెరీలోకి ఎక్కే బళ్ళేనండి, మొత్తం లైన్ కట్టినాయి. చూద్దాం ఇప్పుడు టికెట్ ఎంత పడుతుందో చూద్దామండి. మొన్న అయితే మాకు వచ్చేటప్పుడు 1900 పడింది. ఇప్పుడైతే ఎంత పడుతుందో తెలియదు. మావాడైతే లైన్లో నుంచున్నాడు, చూద్దాం మావాడు వచ్చాక ఎంత టికెట్ కష్టపడిందో కూడా నేను చెప్తానండి. ఇప్పుడు ఫెరీలోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ ఇక్కడే తీసుకుంటున్నాడు. మనం వచ్చేసి దిగుతావా? ఎంత కంటైనర్ పడుతుందండి. నేనైతే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలండి. పిల్లల్ని లారీ ఇవన్నీ పాస్ చేస్తారు పిల్లలంతా కూడా. మొత్తానికి ఫెరీ అయితే ఎక్కిస్తామండి. ఇదే ఇప్పుడైతే ఫెరీ ఎక్కిస్తామండి. ఫెరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదే షిప్ మొత్తం కూడా మనకి. మీకు ఇక్కడ నుంచి నేను వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాము. ఇంకో బోట్ ఇప్పుడు ఈ షిప్ మన షిప్ని టర్న్ చేస్తుంది అనుకుంటండి. ఇప్పుడైతే మన షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుందండి. అసలు అన్నీ ఒకటి సెక్యూరిటీ వాళ్ళు టీకే షిప్ స్టార్ట్ అయ్యాకైతే మనం పైకి ఎక్కనిస్తారటండి. ఇప్పుడైతే షిప్ టర్న్ చేసుకుంటుంది. అందరూ క్లాసుల్లోకి వెళ్ళి కూర్చోవాలండి. బండి తిప్పేటప్పుడు అవన్నీ బయట ఉంచట్లేదు సెక్యూరిటీ వాళ్ళు. అయితే మన క్లాస్ అయితే చూపిస్తానండి. మనం బుక్ చేసుకున్నది అందరూ కలిసి కూర్చున్న తర్వాత కాసేపు నాకు పైకి అయితే వచ్చి మీకు బయట వ్యూ కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే మొత్తం లోపలికే వెళ్ళాలి. ఇదేనండి మన క్లాసు. ఫుల్ అయిపోయినా అనుకో.
వచ్చేసి చాయ్ క్యాంటీన్ అనమాట. ఇది ఏది తీసుకున్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. చాయ్ 40 రూపీస్ అంట. ఫుడ్ బయట నుంచి నాటలోడు మొత్తం వీళ్ళే కాంట్రాక్ట్ తీసుకున్నారు. అంతా కూడా చాయ్ క్యాంటీన్ అంతా చాయ్. ఇక్కడ డోక్లా ఎక్కువ తీసుకుంటారు కదా, డోక్లా ఒకటి, పోహా ఒకటి, ఇవే దొరుకుతాయండి. ఇంకేం దొరకవు మనకి. ఫ్రెంచ్ ఫ్రైస్. షిప్ టన్ అయితే అవ్వలేదండి, ఇప్పుడే టన్ అయితే చేస్తున్నారండి. టన్ చేశాక మన షిప్ కొంచెం ముందుకు మూవ్ అయిన తర్వాత వాళ్ళైతే పైకి పంపిస్తూ ఉన్నారు. అందాక ఈ క్లాస్లోనే కూర్చోమన్నారు. మన సీట్ వచ్చేసి 93, 94 ఇచ్చారండి. ఇక్కడ ఈ 93, 94 సీటింగ్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉంది. ఇప్పుడు మన యువతలకి అయితే క్యాంటీన్ దగ్గరికి వచ్చాం. ఇదే క్యాంటీన్ అండి. చాయ్ తాగేసి వెళ్ళి కాసేపు మన సీట్లో కూర్చుని కాసేపు ఉన్నాక పైకి వెళ్ళి వ్యూస్ చూపిస్తానండి. ఇప్పుడు పైకి వెళ్ళడానికి అయితే మనకి గేట్ అయితే ఓపెన్ చేశారండి. పైకి వెళ్ళి మీకు ఆ వ్యూ అంతా కూడా చూపిస్తాను. ఇదే సముద్రం మొత్తం వ్యూ అండి. ఇవన్నీ సేఫ్టీ పర్పస్ కోసం మనకి ఇక్కడైతే బంకర్స్ ఏదో అంటారు వీటిని, ఇవైతే ఇక్కడ పెట్టారండి. మనకి వెళ్ళాలంటే ఇటువైపుకే వెళ్ళాలి. ఈ పైకి వెళ్ళి నేను పైన ఉన్న వ్యూస్ అన్నీ కూడా మీకు కవర్ చేస్తాను. అయితే వచ్చేసామండి. ఇదంతా కూడా కెప్టెన్ యొక్క క్యాబిన్. మనం పైకి అయితే వచ్చేసామండి. ఈ కెప్టెన్ క్యాబిన్. మన లైఫ్లో అనుకోలేదండి ఇట్లా నేను షిప్ ఎక్కుతాను, ఇట్లా బ్లాగ్ చేస్తానని. కానీ ఇక్కడికి ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. షిప్ మొత్తం మీకు బీచ్ అంతా కూడా చూపిస్తాను. కొంచెం ఫాగీగా ఉంది మొత్తం అంతా. వెదర్ ఇంకా క్లియర్ అవ్వలేదు. ఎండ అయితే బాగానే ఉంది కానీ ఇంకా ఫాగ్ అయితే క్లియర్ అవ్వలేదు. క్లియర్ అయ్యాక వీలైతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. షిప్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాం మనం. ఆ చివరగా కనబడుతుందండి మీకు. అక్కడి నుంచి బయలుదేరిన మన షిప్ అయితే మనకి ఈ జర్నీ వచ్చేసి 4.5 hours అయితే టైం పడుతుంది. ఈ జర్నీ మొత్తం కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మీకు ఇంజన్ సౌండ్ వినబడుతుంది. బ్లాగ్ అయితే చేస్తానండి. ఎదురుగా సన్ రైజ్, ఎదురుగా కెప్టెన్ యొక్క క్యాబిన్ బాగుందండి. మొత్తం వాతావరణం అంతా సూపర్ ఉంది. కానీ ఫాగ్ అయితే క్లియర్ లేదు. చేసి కూడా ఖాళీ లేదు. మనం కూర్చున్నామంటే నుంచునే బ్లాగులు చేయాలి. నేను ఆడికి పోయాడు. అయితే మనము ఫెరీ అయితే వచ్చేసిందండి మన స్టాప్కి. ఇప్పుడు ఫెరీలో ఉన్న పోర్ట్ మొత్తం కూడా నిదానంగా క్యాప్చర్ చేస్తూ ఉంటాను. వాయిస్ అయితే రాదు, గమనించండి. ఇంకా మన అయితే వదలలేదు. ఫస్ట్ కంటైనర్స్ లారీలు అన్నిటిని వదిలేశారు, తర్వాత బైక్లో వదిలేసారట. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అందరిని ఇక్కడ ఆఫీసర్ కంటైనర్స్ అన్నీ వదిలేక 2 వీలర్స్ వదిలిపెడతాను. ఇదేనండి కంటైనర్స్ బైక్స్ వెళ్ళే రూటు. అది టోయింగ్ షిప్ అండి. ఈ షిప్ని టర్న్ చేసేది ఈ షిప్తోనే. మొత్తం ఇదంతా పోర్ట్ ఏరియా.
బళ్ళు అయితే వదిలేరండి. ఈ ఫెరీపోర్ట్ నుంచి మేము అయితే ధూళి వెళ్ళాలి. ధూళి వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 240 కిలోమీటర్స్ అయితే ఉంది. రోడ్లు చాలా చక్కగా ఉంటాయండి, కానీ అదే రూటు వెళ్ళాల్సి వస్తుంది. నాసిక్ అంతగా బాగాలేదు. నాసిక్ రూట్ కూడా చెక్ చేసాం, కానీ టైం ఎక్కువ చూపిస్తుంది. ఏదైనా ఇప్పుడు సంభాజీకి వెళ్ళాలంటే ధూళి మీదుగానే వెళ్ళాలి. ధూళి నుంచి 230 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి మళ్ళీ సంభాజీకి వెళ్ళాలి. వాళ్ళ నైట్కి ఎంతవరకు కొట్టగలిగితే అంతవరకు కొట్టేసి అక్కడ ధూళిలోనే రెస్ట్ తీసుకుంటాం. లేదనుకుంటే ఇంకొన్ని ముందుకు వెళ్ళిపోయి సంభాజీకనే వెళ్ళిపోతాము. చూడాలి ఎక్కడి వరకు వెళ్తామో తెలియదు. ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ 2:30 అవుతుంది. లంచ్ చేయాలి. ఎంత తెలియని బైక్ వెళ్ళే రూట్ అండి. బయటకు అయితే వచ్చేసాను. ఎంత ఫోర్త్ ఏరియా. పొద్దున్న ఫెరీ ఎక్కడానికి అని చెప్పేసి పొద్దున్నే 5 గంటలకు బయలుదేరామండి. మన దగ్గర ఉన్న 1 లీటర్ పెట్రోల్ అందులో పోసాము. మన దరిద్రం ఏంటంటే భావనగర్ నుంచి ఫెరీకి వచ్చేసరికి మాకు టైం 70 కిలోమీటర్స్ ఉన్న పెట్రోల్ కాస్త అయిపోయింది. సరే బండి ఎక్కేసింది. ఇప్పుడు బండి దిగిన తర్వాత దీనికి పంచర్ అయిందండి. పంచరు పెట్రోల్ రెండూ లేవు. బండి నిండానేమో ఫుల్ లోడ్ ఉంది. తోయడానికి మాతోటి కాదు, ఎవరో ఒక ఆంటీ హెల్ప్ చేసి 100 రూపాయలు పెట్రోల్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ బండి పంచర్ షాప్ దాకా తీసుకొచ్చాం. ఇప్పుడు వీడు పంచర్ వేస్తాడో లేదో తెలియదు. ఇదంతా ఫోర్త్ ఏరియా. ఇక్కడ అన్ని లారీలకు మాత్రం పంచర్ వేస్తారు. అరే బాబు ఇది ట్యూబ్లెస్ టైర్ అన్న. వస్తానండి, నాకు ఇంకా లారీలు ఉన్నాయి చేసుకుని వస్తా అన్నాడు. ఇప్పుడు టైం చూస్తే 3 అవుతుంది. ఇంతవరకు లంచ్ చేయలే. ఇంకా మేము బయలుదేరేస్తుంది 250 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ పంచర్ అయ్యాక కానీ మనం బయటకు వెళ్తానికి లేదు. ఇది పరిస్థితి. ఇవన్నీ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ప్రతి రైడర్కి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి రైడర్కి ఇలాంటివి తప్పవు. ఎప్పుడు తింటామో ఎప్పుడు జర్నీ చేస్తామో అనేది తెలియదు. ఇప్పుడు మనం వస్తేనే కానీ మనకు తెలియదు. అదండి సంగతి. ఇది పంచర్ దుకాణం అండి. పంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మాకు ఒక విచిత్రం కనబడింది. ఈ పంచర్ వేసి ఆయన రోజు ఇక్కడే పడుకుంటారట రాత్రిపూట. అయితే ఫ్యాన్ గాలి స్పీడ్ తిరిగి చలేస్తుందని చెప్పి దాని రెక్కలు పైకి మంటించాడంట. ఇది ఒక కామెడీగా మాకు అనిపించింది. కానీ అది ఎలా తిరుగుద్ది అర్థం కావట్లేదు. దోమతెర తీసేస్తే ఈ ఫ్యాన్ తీసుకేసుకుంటారట. రాత్రి ఫెరీ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, నిన్న పొద్దున్న మనం ఫెరీకి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఫెరీ ఎక్కి ఫెరీ నుంచి మనము ఇప్పుడు దోలా అనే ఒక సిటీకి అయితే వచ్చామండి. ఇదే దోలా సిటీ అంటారు. ఇది ఇక్కడ నుంచి మనకు ఔరంగాబాద్ కానీ లేదా సంభాజీ కానీ లేదనుకుంటే మనము తుల్యాభవాని కానీ హైదరాబాద్ కానీ అంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాం మనం. ఇప్పుడైతే మేము రాత్రి స్టే చేసిన హోటల్ ఇదేనండి. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మొత్తం ప్యాకేజీ అంతా సర్దేసుకుని లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తాం. ఇక స్టార్ట్ అవడమే. ఇప్పుడు మనం అయితే ధూళి అనే ఏరియా నుంచి తుల్యాభవానికి అయితే బయలుదేరేసాము. తుల్యాభవాని ఇంకా మనకు వచ్చేసి 352 కిలోమీటర్స్. రీచింగ్ టైం వచ్చేసి 408 అంటుందండి.
ఇప్పుడు 4:09 పడుతుంది. చూద్దాం ఎన్ని గంటలకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్ అంతా అసలు బాగోదు. ఇది ఒక్కటే హైవే దాటేసామంటే ఇంక మొత్తం మనకి అన్ని విలేజెస్, డైవర్షన్స్, ఎత్తు పొలాలు, అసలు రోడ్ అసలు మొత్తం ఖరాబ్ అయి ఉంటుందండి. కానీ ఇంత లోడ్ వేసుకుని మనం జాగ్రత్తగా వెళ్తేనే ఆ టైం చూపిస్తుంది. ఇంకా కొంచెం మన మధ్యలో బ్రేకులు, వాటర్ బ్రేక్, చాయ్ బ్రేక్ అని, బ్రేక్ఫాస్ట్ ఇంకా మేము తినలేదు. ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకొక అరగంట డ్రైవ్ చేసుకుని అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. మనం సేమ్ ఇదే రూట్లో అయితే మనం ఘాట్ సెక్షన్ ఎక్కాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇదే సేమ్ రూట్లో మనం ఘాట్ ఎక్కి ఘాట్ దిగాలండి. సో ఇప్పుడు ఈ ఘాట్ సెక్షన్ అంతా కూడా మనం మీకు అయితే యూస్ చూపించాను. ఇప్పుడుగా మనకి ఏమన్నా కొత్తగా యూస్ అయినా కనబడితే నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఈ ఘాట్ సెక్షన్ మీద చూశారు కదా, మొన్న ఉన్నట్టుగానే ట్రాఫిక్ అంతా కూడా హెవీగా ఉంటుంది, టర్నింగ్స్ కూడా అలాగే ఉంటాయండి. ఇప్పుడు మనకి ఈ ఘాట్ సెక్షన్ దిగంగానే మనకి మళ్ళీ హైవే అయితే టచ్ అవుతుందండి. ఇవాళ మనం తుల్యా భవని వెళ్తున్నాం కాబట్టి సేమ్ రూట్లోనే వెళ్తున్నామండి. సేమ్ రూట్లో వెళ్ళి మనం తుల్యా భవనిని అయితే హైవే ఎక్కేస్తామండి. ఘాట్ సెక్షన్ మొత్తానికైతే మనం దిగిపోతున్నామండి. ఈ ఘాట్ సెక్షన్ అంతా కూడా దిగేసరికి మనకి ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది కదండి, టర్నింగ్స్ కానీ ఏవైనా కానీ. ఇప్పుడైతే మనం ఈ ఘాట్ సెక్షన్ దిగిపోయిన తర్వాత మనకి ఇక్కడ చిన్న విలేజ్ తగులుతుంది. అక్కడ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అయితే హైవేకి అయితే బయలుదేరుతామండి. హైవే కూడా మనకి ఇంకా చాలా దగ్గరలోనే ఉంది. ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే మనం హైవే అయితే ఎక్కేస్తాము. అది డైరెక్ట్ మనకి తుల్యా భవని వరకు ఉంటుందండి. ఈ నైట్ మనం తుల్యా భవనిలోకి వెళ్ళిపోయి అక్కడే రూమ్ తీసుకుని నైట్ స్టే చేసేసి రేపు మార్నింగ్ అమ్మవారి దర్శనం అది చేసుకుని అలాగే మనం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతామండి. ఇదే మన సిరీస్లోని ఆఖరి వీడియోస్ అండి. ఇదే లాస్ట్ వీడియో కాబట్టి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అందరికీ నమస్కారం అండి. నిన్న మనం ధూళి నుంచి 8:30కి స్టార్ట్ అయ్యాం నేను మార్నింగ్. ఇప్పుడు మనం అయితే వచ్చేసి తుల్యా భవానీకి అయితే వచ్చేసాము. తుల్యా భవానీ వచ్చేసి ఇక్కడేనండి. తుల్యా భవానీలో అయితే మనం ఈ రాత్రి రీచ్ అయ్యాము. తుల్యా భవానీ అరౌండ్ రాత్రి రీచ్ అయ్యేసరికి మనకి 10 అయిపోయింది. అక్కడే కాస్త రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మనం టెంపుల్ దర్శనంగా అయితే వచ్చేసాం. ఇదే తుల్యా భవానీ టెంపుల్. దర్శనం చేసేసుకుని వాళ్ళ మనం కాసేపట్లో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి హోమ్కి వచ్చేస్తామండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 300 కిలోమీటర్స్ అయితే చూపిస్తోంది. పర్వాలేదు, మనమైతే ఇవాళ అయితే సాయంత్రం కల్లా అయితే రీచ్ అయిపోతాము. గణపతి టెంపుల్ అండి ఇది. ఇదంతా కూడా షాప్ ఏరియా అండి, షాపింగ్ ఏరియా. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. పొద్దున్నే అమ్మవారి దర్శనం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడాలి. లోపల మరి పబ్లిక్ ఉన్నారో తొందరగా దర్శనం అవుతుందో చూసుకుని లోపలికి కెమెరాలు, ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి మేము ఇక్కడ లాకర్ రూమ్లో పెట్టేసుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ మీకు యూజ్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే టెంపుల్ని అయితే చూసేయండి.
పొద్దునే కదండి, ఇంకా భక్తులు ఎవరు రాలేదు. ఇంకాసేపు ఆగితే మొత్తం అంతా ఇదంతా హడావుడిగా ఉంటుంది. ఏ మాత మనకైతే కెమెరా అలో చేశారండి. ఇదంతా కూడా అమ్మవారి యొక్క గుండం. ఇక్కడ స్నానాలు చేసుకుంటానికి ఇక్కడైతే మనం తుల్యాభవాని దర్శనం లైన్లో అయితే ఉన్నామండి. దర్శనంకి పబ్లిక్ ఎలా ఉన్నారు. అంతా పబ్లిక్ ఏనండి. మొత్తం జిగ్జాగ్స్ పెట్టాడు. మొత్తం అన్ని జిగ్జాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మొబైల్ కెమెరా లోపలికి అలౌ చేస్తారు అనుకోలేదు, కానీ మొబైల్ కెమెరా అయితే లోపలికి అలౌ చేశారు. అంతా కూడా దర్శనంకి ఇవ్వండి. మనకు దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. ఆలయం బయటకు వచ్చి నేనైతే మాట్లాడుతున్నాను. నా వెనకాల కనిపిస్తుందంతా కూడా ఆలయ ప్రాంగణం. మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉందండి. మనం మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాను. ఇంకా కొంచెం హడావుడిగా ఉంది. సార్ మీకు టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. మనకు అమ్మవారి దర్శనం అయితే అందిందండి. చాలా బాగా దర్శనం అయితే అందింది. అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది తుల్యాభవాని అవుట్స్కట్ అండి. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హైవే రోడ్ అయితే కట్ అయిపోయి కొంచెం రోడ్డు కన్స్ట్రక్షన్ ఒకటి అవుతుంది కాబట్టి మనకి ఇటు డైవర్షన్ అయితే పెట్టారు. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా వస్తుందండి. ఈ టెంపుల్ దగ్గర ఏదో జాతర కూడా జరుగుతున్నట్టుంది. చాలామంది అయితే ఇక్కడ జనాలు ఉన్నారు. ఇది అమ్మవారి గుడో లేకపోతే ఏమిటో తెలియదు కానండి. గుడి అయితే చాలా బాగుంది. అలాగే ఓపెన్ ఏరియా ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు చివరికి వెళ్ళిపోయామంటే మనం మళ్ళీ హైదరాబాద్ హైవే అయితే ఎక్కేస్తామండి. ఈ యొక్క చిన్న బిట్టు మనం ఏదైతే తీసుకున్నామో ఇది మళ్ళీ హైవే కనెక్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం తుల్యాభవన్ నుంచి స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇవాళ సాయంత్రం అయితే మనం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం.